ఈరోజు కోయడా రైతుల పక్షాన నిలబడ్డాయి, ధర్నాలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరినందుకు మన స్థానిక ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు కోయడా ఎక్స్ కౌన్సిలర్మని చూడకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఏదో దొంగలను చూసినట్టు, ఏదో క్రిమినల్లను చూసినట్టు మమ్మల్ని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఆనందం పొందుతున్నటువంటి మీరు కోయడా రైతులకు న్యాయం చేయాలి. వాళ్లకు కాంపన్సేషన్ ఇచ్చి ఈ ఫ్రూట్ మార్కెట్ కు తీసుకున్నటువంటి ఏదైతే భూమి ఉందో రైతులది వారందరూ కూడా కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ఎక్స్ కౌన్సిలర్ అయిన బండారి బాలరాజు గారు నేను రైతుల పక్షాన నిలబడి కొట్లాడినందుకు మమ్మల్ని ఇద్దరిని, అదేవిధంగా కోయడా రైతులందరినీ కూడా పోలీస్ స్టేషన్లు వేసి ఈరోజు మీరు మీటింగ్ చేయాలనుకుంటున్నారు. కానీ మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్వాలేదు, మీరు మాత్రం రైతులకు న్యాయం చేయాలి, వాళ్లకు కాంపన్సేషన్ ఇవ్వాలి. మీకు 10 సంవత్సరాలు మీ వెంట ఉండి మిమ్మల్ని గెలిపించినందుకు మాకు ఇస్తున్నటువంటి బహుమతిగా మేము దీన్ని భావిస్తున్నాం. అయినా మీరు రైతులకు న్యాయం చేస్తే మిమ్మల్ని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, అభినందిస్తాం. కానీ మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు సాధించేది ఏం లేదు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మల్రెడ్డి రామరెడ్డి అన్న మీకు ఏం అన్యాయం చేసినామన్నా? మేము తుర్కేంజాల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా ఉండి 8 మంది పార్టీ మారినా గాని మేము నీ వెంట ఉన్నందుక మాకిది అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకొని మేము నీ వెంట ఉన్నందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతురన్నా? అయినా పర్వాలేదు, రైతుల పక్షాన ఉంటాం, కొట్లాడతాం. భవిష్యత్తులో మీరు ఈ రోజు ఏదో ఓపెనింగ్ చేస్తున్నాం అనుకుంటున్నారు ఫ్రూట్ మార్కెట్, అయినా సరే మేము రైతుల పక్షాన్ని నిలబడి కొట్లాడుతూనే ఉంటాం. వాళ్ళ కాంపన్సేషన్ ఇచ్చే వరకు ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన నిలబడతాం. ఇదేనా అన్న ప్రజాపాలన అంటే? ఇదేనా ఎమ్మెల్యే గారు? ఇదేనా ప్రజాపాలన అంటే? రైతులకు అన్యాయం చేసేదేనా ప్రజాపాలన? కోయడా రైతులు ఏం అన్యాయం చేసారు మీకు? తొర్రూరు గ్రామ పంచాయతీలో ఇంతకుముందుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ప్లాట్లు పంచలేదా? రైతుల భూములు తీసుకొని రాగన్నగూడలో ఇయ్యలేదా? తుర్కేంజాల్లో ఇయ్యలేదా? మరి కోయడాలు ఎందుకు ఇయ్యారు మాకు? మా రైతులు ఏం అన్యాయం చేసిరు? మీకు 800 ఓట్ల లీడ్ ఇచ్చిరు. మీకు మొన్న మీరు గెలవనీకే కారణమైనటువంటి రైతులను పక్కన పెట్టి మీరు ఈ రోజు బయటకెళ్లి తెచ్చిన కిరాయి మనుషులను తీసుకొచ్చి మీరు పార్టీ మీటింగ్ పెట్టుకుంటున్నారు, రైతు మీటింగ్ పెట్టుకుంటున్నారు. రైతులంతా నాగోల్ పోలీస్ స్టేషన్, హైత్నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంటే మీరు మాత్రం మా భూములలో ఉండి, మా రైతుల భూములలో ఉండి మీరు మీటింగ్ పెట్టుకుంటున్నారు. అయినా సరే మీరు రైతులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము రైతుల పక్షాన ఉండి కొట్లాడుతూనే ఉంటాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే, గతంలో అబ్దుల్లాపూర్ మెట్లో నా మీద, బండారు బాలరాజు మీద కేసులు చేసినారు, కందాల బల్దేవరెడ్డి గారి పైన కేసులు పెట్టినారు. అయినా సరే మళ్లీ కేసులు చేసినా సరే మేము రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తాం. రైతులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లము, కార్యకర్తలము మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నామన్నా మీరు ఖచ్చితంగా దీని మీద పునరాలోచన చేయాలి. మా పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మీరు ఇమ్మీడియట్ గా ఇప్పుడు చెప్పి రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పి సాయంత్రం మేము మీటింగ్ చేసుకోవాలని కోరుతున్నా. మాకు న్యాయం చేయాలని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.